చరణ్ బర్త్డే కదా, బాగా ఓవర్ యాక్షన్ చేస్తుంది. చరణ్ బర్త్డేకి తనొక్కతేనా? నేను కూడా డెకరేట్ చేస్తాను. చరణ్ని ఇంప్రెస్ చేస్తాను. పద. ఉషా ఏది ఇలా ఏంటి అక్షిత ఇలా వచ్చావు? ఈరోజు చరణ్ బర్త్డే కదా. అయితే వెళ్ళి సింగారించుకోకుండా ఇక్కడికెందుకు వచ్చారు? మేం కూడా డెకరేషన్ చేయడానికే వచ్చాం. చరణ్ మీకే కాదు, మాకు కూడా కావలసిన మనిషే. రా అక్షిత. అమ్మా, మీరు డెకరేషన్ చేయడానికి వచ్చినట్లేరు, ఉన్న డెకరేషన్ చెడగొట్టడానికి వచ్చినట్టున్నారు. ఇదిగో, ఇవన్నీ మీ వల్ల అయ్యే పనులు కావు కానీ పోండి ఇక్కడి నుంచి. ఏంటత్తయ్య, ఏమైంది? వేళ్ల మీద కోప్పడుతున్నారు? అయ్య బాబోయ్, మేం వాళ్ళని ఏం అనలేదు రేవే. అన్నయ్య బర్త్డే కదా అని మేమందరం డెకరేషన్ చేస్తుంటే వీళ్ళు కూడా వచ్చి డెకరేషన్ చేస్తామని చెప్పి బెలూన్స్ పగలగొడుతున్నారు మమ్మీ. అయినా ఈ పనులను చేయడానికి వీళ్ళందరూ ఉన్నారు కదా, మీరెందుకు కల్పించుకుంటున్నారు? అంటే చరణ్ బర్త్డే కదా అని. ఇందాక నుంచి బర్త్డే బర్త్డే అని సాగదీస్తున్నావు. ఇంతకీ గిఫ్ట్ ఏం కొన్నావు? నేను మాత్రం మా ఆయన బర్త్డేకి ఒక డ్రెస్ కొన్నాను. ఏంటమ్మా, చరణ్ కోసం డ్రెస్ కొన్నావా? అవును మావయ్య గారు, ఉండండి చూపిస్తాను. మామగారు ఇదిగోండి. చాలా బాగుందా? బాగుందమ్మా, సూపర్ గా ఉంది. చూడరా. చూడు చంటి, బాగుందా? ఇటు వదినా, చాలా బాగుంది వదినా. అన్నయ్యకి సూపర్ గా సూట్ అవుతుంది. బాగుందమ్మా, ఎక్సలెంట్ గా ఉంది. ఇంకా ఆపుతారా మీ పొగడ్డం? అయినా నా కొడుక్కి నువ్వు డ్రెస్ కొని తేవడం ఏంటే? అలా అంటారేంటత్తయ్య? ఆయన మీ కొడుకు కావచ్చు, కానీ నాకు భర్త కదా. చరణ్ నిన్నెప్పుడు భార్యగా చూడలేదు. అది ఆయన మిస్టేక్ కానీ నా తప్పు కాదు కదా. ఆయన మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి నా ప్రేమని నేను వ్యక్తపరుస్తున్నాను. ఏయ్, నీ ప్రేమ కంటే ముందు వాడి దగ్గరకొచ్చింది అమ్మ ప్రేమ. వాడికి నేను డ్రెస్ కొన్నాను. భువన, లోపల టేబుల్ మీద డ్రెస్ ఉంది, తీసుకురా. చూడండి, నేను కొన్న డ్రెస్ ఎలా ఉంది? పర్లేదత్తయ్య, ఇది కూడా బాగుందిలేండి. బాగుండడం కాదు, ఇదే బాగుంది. ఈ బర్త్డే ఫంక్షన్కి నా కొడుకు ఈ డ్రెస్సే వేసుకుంటాడు. ఇదే మొండి పట్టుదలే. పాపం, తన భర్త కోసం డ్రెస్ కొనుక్కుంది కదా, దీనికి కూడా పోటీ పడాలా నువ్వు? నేనేమీ పోటీ పడ్డం లేదు. నాకెవరూ పోటీ రావద్దు అని చెప్తున్నాను. కన్న తల్లిగా వాడి మనసేంటో నాకు తెలుసు, వాడి టేస్ట్ ఏంటో నాకు తెలుసు. వాడికి ఈ డ్రెస్సే నచ్చుతుంది, ఈ డ్రెస్సే వేసుకోవాలి. లేదు, వదిన తెచ్చిన డ్రెస్సే వేసుకోవాలి. అది చెప్పాల్సింది నువ్వు కాదు చంటి, చరణ్. అయితే ఈ 2 డ్రెస్సుల్లో ఎవరు తెచ్చిన డ్రెస్ వేసుకుంటాడో చరణ్నే అడుగుదాం, అప్పుడు తేలిపోతుంది కదా. నీకు చరణ్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో, ఆంటీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో తెలిసిపోతుంది కదా. అప్పుడు తెలుస్తుంది నా విలువేంటో, దీని విలువేంటో.
అలా పిలిచి అడిగితే ఖచ్చితంగా మీరు తెచ్చిన డ్రెస్సే వేసుకుంటాను అంటారు. అందులో ఆశ్చర్యమేముంది? మరి తెలిసి ఎందుకే నాతో పోటీ పడాలనుకుంటున్నావు? నేను పోటీ పడాలనుకోవడం లేదు, మీరే పోటీకొస్తున్నారు. పోనీ పోటీకొచ్చి పోటీ చేస్తున్నారా? ఆయనకి ఎలాగో నా మీద కోపం ఉంది కాబట్టి, మీరు తెచ్చిన డ్రెస్సే వేసుకుంటారన్న నమ్మకం ఉంది కాబట్టి ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నారు. అంటే ఇప్పుడు ఏమంటావ్? నేననేదే ఉంది. మీరందరూ అంటున్నారు కదా, మా ఆయన వాళ్ళ అమ్మగారు తెచ్చిన డ్రెస్సే వేసుకుంటారు, ఆవిడికి ఆయనకి వేవ్ లెంత్ సింక్ అవుతుంది అని. అది మీ నమ్మకం, కానీ నేను తెచ్చిన డ్రెస్సే వేసుకుంటారని నా నమ్మకం. కాబట్టి ఒక పని చేద్దాం, ఆయన్ని పిలిచి 2 డ్రెస్లు చూపిద్దాం. ఏ డ్రెస్ ఎవరు తెచ్చారో చెప్పొద్దు. అప్పుడు ఎవరు ఏ డ్రెస్ తెచ్చారో తెలియదు కాబట్టి ఏదైనా ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకోరా అంటే వాడి మనసుకు నచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటాడు. మమ్మీ, నువ్వు తెచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటే నీ టేస్ట్కి తగ్గట్టుగా, నీ స్టైల్కి తగ్గట్టుగా వాడున్నట్టు. అలా కాదని వదిన తెచ్చిన డ్రెస్ తీసుకుంటే వదినంటే మనసులో ప్రేమ ఉన్నట్టే. ఏంటి అలా చూస్తున్నావు? నీ కొడుకు మీద నమ్మకం లేదా? నీ ప్రేమ మీద నమ్మకం లేదా? దీని వాలకం చూస్తుంటే దీని మీద దీనికి డౌట్ ఉన్నట్టుందమ్మా. పోనీ వదిలేద్దామా? సర్లేండి మావయ్య, అలా అయితే వదిలేద్దాం. ఆగండి. మీరేమీ జాలి చూపించాల్సిన అవసరం లేదు. నా కొడుకేంటో నాకు తెలుసు, వాడి మనసేంటో నాకు తెలుసు. పిలవండి వాణ్ణి, మీకు కూడా అర్థమవుతుంది. అవును, ఖచ్చితంగా చరణ్ ఆంటీ తెచ్చిన డ్రెస్సే వేసుకుంటాడు. ఆ డైలాగ్ చెప్పాల్సింది నువ్వు కాదు, అన్నయ్య. అరే అన్నయ్య, అన్నయ్య! ఏంటి అందరూ అలా చూస్తున్నారు నన్ను? ఏం లేదు నాన్నా, ఈరోజు నీ బర్త్డే కదా, 2 డ్రెస్సులు తెప్పించాం. ఇందులో ఏదో ఒక డ్రెస్ సెలెక్ట్ చేయి. ఓ, 2 డ్రెస్సులు తెప్పించారా? ఎవరు తెప్పించారు? ఎవరు తెప్పిస్తే నీకెందుకురా? ఈ 2 డ్రెస్సుల్లో నీకేది బాగా నచ్చిందో ఆ డ్రెస్ సెలెక్ట్ చెయ్యి. ఈ రోజంతా ఆ డ్రెస్లోనే ఉండాలి నువ్వు.